వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ మీడియాలో సైబర్ వేధింపులు, వ్యక్తిగత దూషణలు సహించమన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గురుకులాల టెండర్లలో అవినీతిపై ఆధారాలతో చర్చకు తాము సిద్ధమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. గురుకుల టెండర్లలో అవినీతి జరిగిందనే కారణంగానే చర్చకు వెళ్లకుండా తమను అరెస్టు చేశారన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేస్తామన్న ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత సహదేవరావు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవన్న ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును గౌరవిస్తామని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోషల్ మీడియాలో సైబర్ వేధింపులు, వ్యక్తిగత దూషణలు, మత విశ్వాసాలను దెబ్బతీసే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు. బాధితులు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు. మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్, యూఆర్ఎల్, డేట్, టైం వంటి ఆధారాలను భద్రపరిచి అధికారులకు ఇవ్వండి. మీ సహకారం వల్ల ఎన్నో నేరాలను అరికట్టవచ్చు. గురుకులాల టెండర్లలో అవినీతిపై ఆధారాలతో చర్చకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీలో లేదా ప్రజాస్వామ్య వేదికపై చర్చకు రావాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు. అవినీతి నిరూపిస్తే 3 మంత్రులం రాజీనామా చేస్తామని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని అన్నారు. ప్రవీణ్ కుమార్ మా దగ్గర ఎస్పీ పనిచేసినప్పుడు మా నిబద్ధత తెలుసు, మా పోరాటం తెలుసు. వట్టిగానే గెలికి ముచ్చుకొని అనవసరంగా ఇబ్బంది పడద్దని చెప్తా ఉన్నా. కేటీఆర్ గారు కూడా మా శాసనసభ్యుడు, మీకు కూడా తెలుసు సోదరా, అనవసరంగా ఎవడు ఏదో సమాచారం ఇస్తే గతంలో 10 ఏళ్ళు చేసిన కాంట్రాక్టరు ఆ నోటికాడి కూడు వేయిందని, అక్రమ సంపాదన వేయిందని తప్పుడు సమాచారం చేయవలసి మాట్లాడకండి. మీరు విచారణ తెలుసుకోండి. మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. టెండర్ ప్రక్రియలో మఫతులాలు వచ్చిందా, ఇంకో దఫతులాలు వచ్చిందా, నాకేం సంబంధం? నేను గద్ద దాకా చూస్తామా? టెండర్లకు సంబంధించి, అధికారులకు సంబంధించి పారదర్శకంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా బరాబరుగా ఉన్నది. గురుకుల టెండర్లలో అవినీతి జరిగిందనే కారణంగానే చర్చకు వెళ్లకుండా తమను అడ్డుకుని అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. గన్ పార్క్ వద్ద చర్చకు రావాలని చెప్పడంతో తాను అక్కడికి వెళుతుండగా కంచన్బాగ్ పోలీసులు స్టేషన్కు తరలించి నిర్బంధించారని తెలిపారు. అక్కడ కూడా మంత్రులను చర్చకు రావాలని ఆహ్వానించానని, చర్చ జరిగితే ప్రభుత్వ బండారం బయటపడుతుందనే భయంతోనే తమను అరెస్టు చేశారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాల టెండర్లకు సంబంధించి 2000 కోట్ల రూపాయల విలువ కలిగిన టెండర్లు జరిగినవి. ఇందులో అవినీతి అక్రమాలు జరిగినవి. ఇందులో తెలంగాణ బలహీన వర్గాల బిడ్డలు, దళిత బిడ్డలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. నేను మాట్లాడాను. సీనియర్ అధికారిగా పనిచేసిన మా పార్టీ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ గారు, నేను, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోవాలి. కానీ గౌరవ మంత్రులు కదా, వాళ్ళ మీద ఉండేటువంటి గౌరవంతో 3 మంత్రులు, సరేలే మనకు బేసిజాలు అవసరం లేదు, మేము మాట్లాడడానికి సిద్ధమని మీడియా ద్వారా ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేసినాం. అయినా మమ్మల్ని వదిలిపెట్టలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు, ప్రభుత్వం తోక ముడిచింది, పారిపోయింది అని చెప్పి అర్థమవుతుంది.
ములుగు జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పకడ్బందీగా అమలు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బోర్ఖడే హేమంత సహదేవరావు తెలిపారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రతి దశను సకాలంలో పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లు ములుగు డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ మనం స్టార్ట్ చేశాము. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మన 24 జూలై 2026 వరకు చేయాలి. దాని తర్వాత మనం డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ అక్కడ 25th జూన్ 2020 ఇయర్ ఇన్ ద సెకండ్ స్టేజ్. స్టెప్ బై స్టెప్ యాజ్ పర్ ద టైమ్ టేబుల్ వీ విల్ గో అండ్ కంప్లీట్ ఆల్ ద ప్రాసెస్. ములుగు జిల్లాను బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యం అమూల్యమైందని, ప్రతి చిన్నారి హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. వాళ్ళకి డిగ్నిటీ ఇవ్వాలి, ప్రాపర్ ఎన్వైరన్మెంట్ ఇస్తే వాళ్ళు మంచి చదువుతారు, ఫ్యూచర్లో మంచి సిటిజన్గా తయారవుతారు. సో ఇప్పుడు బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, అంటే వాళ్ళకి సోషల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఈకనామికల్ బర్డన్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఇష్యూతో కొంతమంది పిల్లలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చైల్డ్ లేబర్ కానీ మిగతా ఏదో ఒకటి యాక్టివిటీ వాళ్ళతో చెప్పిస్తారు. సో మన జిల్లాలో ఇప్పుడు మన జిల్లా చిన్న జిల్లా, మన దగ్గర అంత పెద్ద ఇష్యూస్ కూడా లేదు. అంటే చైల్డ్ లేబర్ సంబంధించి వేరే జిల్లాలు చూస్తే అక్కడ చైల్డ్ లేబర్, ఎందుకంటే ఇప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్, సిటీ అంటే హైదరాబాద్ ట్రాక్ కమిషనరేట్ చుట్టుపక్కల ఉంటే అక్కడ చైల్డ్ లేబర్ ఎక్కువ శాతం పని చేయడం అట్లాంటివి కూడా జరుగుతాయి. మైగ్రెంట్ వర్కర్స్ ఉంటే వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టి 100% ఎన్రోల్మెంట్ చేయాలి. సో గురుకులాల టెండర్ల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమైతే మంత్రులు కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు రావాలని, లేకపోతే గన్ పార్క్ వద్దకు తమను అనుమతించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజల ముందు వాస్తవాలపై పారదర్శకంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చర్చకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించకుండా అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఉంటే నిరూపించమని చెప్పేసి మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అజరుద్దీన్ గారు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మేము ఆ ఛాలెంజ్ తీసుకొని మరి పెద్దలు మా శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు, మిగతా అందరం కూడా కలిసి మా దగ్గరుండే ఆధారాలన్నీ కూడా మొత్తం కూడా ఒక పెట్టెలో తీసుకొని రెడీగా మేము ఉన్నాము, మీరు దయచేసి రండి అని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు మేము చెప్పడం జరిగింది. అది వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది. నిన్న రాత్రి 7 గంటలకు మళ్ళీ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు వీళ్ళేమన్నారు, లేదు మేము గన్ పార్క్ దగ్గరికి వస్తాం, హరీష్ రావు రావాలి, కేటీఆర్ రావాలి అన్నారు. సరే మరి హరీష్ రావు గారు మేము అందరం కలిసి, మరి మీరు గన్ పార్కే దగ్గర రమ్మంటున్నారు కదా, మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పట్టుకొని అందరం కలిసి ప్రజాస్వామ్య వాతావరణంలో ఉన్నారుగా, కేటీఆర్ గారు భవన్లోనే వెయిట్ చేస్తున్నారు, అక్కడ పోవచ్చు కానీ ఇప్పుడు లేదా కేటీఆర్ గారి దగ్గరికి ఒక పోలీసు వ్యాన్ పంపించి సార్ మీరు మా దగ్గరికి రండి అని ఆయన తీసుకుపోవచ్చుగా. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు అంతా కూడా పిరికి పందాలు పారిపోయింది. అలా వాళ్ళకి ఏమి చేత కావడం లేదు, పాలన చేత కావడం లేదు, వాళ్ళకి తెలిసిందంతా కూడా కుంభకోణాలు చేయడమే. ఆ కుంభకోణాలు చేస్తున్న విషయాలు ఆధారాలతో బయట పెడుతుంటే అవి బయట పెట్టడం కూడా మమ్మల్ని ఇవ్వడం లేదు. ఎట్లా అవుతుంది? మీ దగ్గర ఉన్న ఆధారాలు మీడియా ముంగట ఏమన్నా ప్రవేశపెడతారు? మేము ఆల్రెడీ చాలాసార్లు పెట్టాం, మళ్ళీ పెడతామంటున్నాం. తప్పకుండా పెడతాం. మా దగ్గర జీవోలు ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరు కాంట్రాక్ట్లు ఇచ్చిన అవన్నీ మా దగ్గర ఉన్నాయి. అబ్సల్యూట్లీ మేము రెడీగా ఉన్నాం, వాళ్ళు కూడా రెడీగా ఉండాలంటే. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్లో ఉన్న బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కుళ్ళిపోయిన మాంసం తిని 2 అస్వస్థతకు గురయ్యారన్న ఫిర్యాదుతో అత్తాపూర్ సర్కిల్ ఫుడ్ ఆఫీసర్ సౌమ్యారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కుళ్ళిపోయిన చికెన్, పాడైన ఐస్ క్రీం, పండ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆహార నిల్వలో తీవ్ర నిర్లక్ష్యం బయటపడడంతో సంబంధిత రెస్టారెంట్పై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జూలై 4న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. 20 మంది వైద్య నిపుణులు, 8 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లతో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, భవిష్యత్తులో జర్నలిస్టుల హెల్త్ కార్డులపై కూడా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది. డౌన్ పీరియడ్ 6 మంత్స్ కార్డియాలజీ కూడా ప్రస్తుతం బిల్డింగ్లో ఎక్విప్మెంట్స్ కానీ సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ యాడ్ చేసుకుంటే వెళ్దాం. చార్జెస్ ఎక్కువ చేసేస్తారు అక్కడ ప్రజల్లో ఉండకూడదని మేము ఫస్ట్ కోరుకుంటాం. ఇదే చిన్న హాస్పిటల్ రమాదేవి సూపర్ స్పెషల్ రమాదేవి హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మా విజన్ అండి 10,000కి నార్మల్ డెలివరీ, 20,000కి సిజర్ చేసిన రోజులు ఉన్నాయి. ఓకే, 25,000కి ల్యాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ చేసిన క్యాంప్ ద్వారా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజెంట్ మేము ఎంతో కొంత అంటే ఓటు ఎవరు చేయలేదు, కానీ 1 మంత్ అంతా కూడా నేను సర్జరీస్ 1 మంత్లో సింగిల్ హ్యాండ్లో చేశాను. ఓకే, గోదావరిపేట అంత అధికంగా పరిపుష్టమైన ఇంత బెల్ట్లో కూడా యాక్చువల్గా హ్యూమన్ టచ్ ఉన్న హాస్పిటల్ లేకుండా ఇది కార్పొరేట్ వ్యవస్థ అవుతుంది తప్ప గ్యారెంటీగా హ్యూమన్ హార్ట్ టు హార్ట్ లేకుండా పోయిందండి. మన వెళ్ళి హైదరాబాద్లో పక్క దాకా మనం అడుక్కుంటాను ఉన్నామంటే ఫీలింగ్ నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. చాలాసార్లు నేను నా భార్య అనుకున్నాను, ఆ రోజు ఒక రోజు అనుకున్నాను గ్యారెంటీగా బెటర్గా ఎలా చేయాలనుకున్నాం. అదే సందర్భంలో వీళ్ళం కమిటీ వాళ్ళు యాక్చువల్గా ఒక సన్మానం పిలిచేది. ఆ రోజు వీళ్ళం కూడా ఓం శక్తి కమిటీ వాళ్ళు సన్మానం చేశారు. గ్యారెంటీగా అనపర్తిలో ప్రపంచ స్థాయి హాస్పిటల్ మేము కట్టి చేస్తాం. ఈ వెదర్ ఇట్ ప్రాక్టికల్లీ ఫైనాన్షియల్ వర్కౌట్ ఆర్ నాట్ మేము కట్టాలి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నందవరం సంపత్ పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. గౌరవెల్లి ప్రాజెక్టుతో కోల్పోయిన 5 ఎకరాల భూమికి 10 ఏళ్లుగా నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగుతానని హెచ్చరించగా ఆర్డీఓ రామూర్తి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన ఆందోళన విరమించారు. మోక మీదకి అప్పుడున్న అక్కడిపేట బీఆర్ఓ రాస్తారు, అలౌడ్ రాస్తారు. ఇక్కడ ఆర్డీఓ ఆఫీసర్ పనిచేస్తున్నాడు. ఆయన ఫీల్డ్ ఎంక్వైరీకి మోక మీదకి వచ్చి పడవు ఉన్నది, మీది దున్నలేదు, మోక మీద అయితే ఉన్నది, నీ పేరు మీ తండ్రి పేరు మీద అందరి వెంకటయ్య పేరు మీద ఉన్నది ల్యాండ్ అని చెప్పి విజయం చేసి ఆర్డీఓ ఆఫీసర్ చెక్ మేళ మీద పిలిస్తే మా నాన్న డెత్ సర్టిఫికెట్లు, వారసత్వం సర్టిఫికెట్లు భూమికి సంబంధించినవి 2001 నుండి 2014 దాకా ఉన్న కాగితాలు పెట్టి దాని మీద నేను సైన్ చేయడం జరిగింది. నీకు డబ్బులు వస్తాయని చెప్పిన తర్వాత 2020 దాకా ఇప్పటిదాకా 15 నుంచి తిరిగినా నాకు పని కాలేదు. ఆ తర్వాత ఒక సంవత్సరం కింద నేను అక్కడ ఓంగ ఒకటి నా బాధ, నేను పొందామంతా లేదు, నాకు ఇవ్వలేరు. నా నాన్న ఆ ఏళ్ళ 10 ఏళ్ళు కట్టబడుకుని వికలాంగుడు, 10 ఏళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి మానసికం గురై చనిపోయాడు. తల్లి కూడా చనిపోయింది. నా పరిస్థితి అసలు బాగాలేదు. నేను ఒక అనాథను. నాకు తక్షణమే ప్రభుత్వం నుంచి నాకు న్యాయం చేయించి పోరాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఆర్డీఓ సార్ దగ్గరికి పోతే ఒక మాట చెప్పినారు, నీకు మళ్ళా సర్వే చేయించి చూస్తా, నేను సార్ దృష్టికి తీసుకెళ్తా, నీకు పక్కా న్యాయం చేయించే బాధ్యత నాది, నువ్వు భయపడకు, నువ్వు వణకకు, ఏం కాదు, నీకు ఎవ్వరు లేదు, నువ్వే స్ట్రాంగ్ ఉండాలి, సంపత్ జాగ్రత్త, నువ్వు భయపడక అని చెప్పేసి నాకు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్వీన్ కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడ తొలగింపునకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు ధర్నా నిర్వహించాయి. ప్రతిపాదిత 100 అడుగుల రహదారి నిర్మాణంలో ఆలయ ప్రహరీని కూల్చే ప్రయత్నాలను నిలిపివేసి డిమాండ్ చేశాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసి స్థానిక ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించాయి. గాజుల రామారం నుండి ఇటు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వరకు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి గాజుల రామారం వరకు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసి మంచి కార్యక్రమమే, మేమెవరం కూడా దాన్ని అడ్డుకోవట్లేదు. కానీ రోడ్డు విస్తరణ పేరుతోటి హిందూ దేవాలయాలను కూల్చడం అంటే అది మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ సౌత్ ఇండియా నుండి తులసివనం వరకు అక్కడ చాలామంది ధనవంతులు ఇండ్లు ఉన్నాయి కనుకనే ఆడ కేవలం 80 ఫీట్ల వరకే పెట్టి తులసివనం నుండి ఏదైతే సిక్కుల బస్తీ గాజుల రామారం వరకు ఇక్కడ అందరు కూడా నిరుపేద కుటుంబాలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు ఉన్నాయి కనుకనే ఇక్కడ ఇవాళ ప్రభుత్వ స్థలాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు 100 ఫీట్ల వెడల్పు చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇండ్లను కూలగొట్టినటువంటి దుస్థితి మనం ఇక్కడికి వచ్చేసరికి మొత్తం జరగలేదు. ఎన్ని జాల కూలగొట్టాలని కూలగొట్టలేదు. కాకుండా టెంపుల్కి మాత్రం 100 ఫీట్లు కూలగొడతామని మార్కింగ్ చేసిపోయారు. ఒక టెంపుల్కే వర్తిస్తాయా, మిగతా వాళ్ళకి వర్తించా అని మేము అడుగుతున్నాం. ఈ డిస్క్రిప్షన్ ఏంటి? ఇక్కడ ఉన్న గాంధీ గారు మరి ఏంటి అని గాంధీ ఖాన్ అవుతున్నారా ఏమవుతున్నారో మాకు అర్థం కావట్లేదు. హిందూ దేవాలయాలు అంత చులకనగా అవుతున్నాయా? హిందువుల పక్షాన మేము పోరాటం చేయడానికి హిందూ సంఘాలు చాలా ఉధృతంగా ఉన్నాయి. ఇది చాలా మేము సూచన మాత్రం చేయడానికి వచ్చినాము. హిందూ దేవాలయం వస్తే మాత్రం
కాపాడుతారని సందర్భంగా తెలియజేస్తున్నాం. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. పోలీసుల దాడిని నిరసిస్తూ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. मीडिया तुम आगे बढ़ो, मीडिया तुम आगे बढ़ो, तुम आगे बढ़ो, मीडिया तुम आगे बढ़ो. కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3 ఏళ్లుగా ఉన్న సిబ్బంది కొరతను ప్రభుత్వం పరిష్కారం చూపింది. పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అవసరమైన సిబ్బందిని కేటాయించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే అవకాశం కలిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను రావక్షయ్ మాట్లాడుతున్నాను. కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఉప్పాడ హై స్కూల్లో 3 ఏళ్ల క్రితం ప్లస్ ఉన్నారు. మా పిల్లల్ని చాలా దూరం పంపించాల్సి వచ్చేది, పిఠాపురం కాకినాడ. అలాంటిది మాకు ఇక్కడ ఉప్పాడలోనే స్థానికంగా ఈవేళ జూనియర్ కాలేజ్ అందుబాటులో ఉందంటే మా పిల్లల్ని ఆడపిల్లల్ని కూడా భద్రంగా పంపించే అవకాశం ఉంటుందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఉప ముఖ్యమంత్రి మా పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి మా నాయకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూకట్పల్లి శాంతినగర్లో శ్రీ లలితా కామేశ్వరి దివ్యక్షేత్రంలో శ్రీ వారాహి రాజశ్యామల దశ మహావిద్యా దేవతల విగ్రహ ప్రతిష్టతో పాటు ప్రత్యంగిరావు హోమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఇక మహాస్వామి సిద్ధేశ్వరానంద భారతి ఆశీస్సులతో ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి చేతుల మీదుగా కార్యక్రమాలు జరిగాయి. 5 రోజులుగా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయని వేలాది మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ కార్యదర్శి మునిపల్లె శ్రీనివాస్ తెలిపారు. జై గురుదత్త. నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః. ఈరోజు మన కుర్తాళంపేట కూకట్పల్లిలో ఉన్న లలితా కామేశ్వరి ఆలయంలో రాజశ్యామల అలాగే వారాహిదేవి దశ మహావిద్యా దేవతల ప్రతిష్ట అమ్మవారి అనుగ్రహంతో స్వామివారు గురువుగారైన సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి ఆశీర్వాదాలతో నిర్విఘ్నంగా ఎంతో వైభవంగా జరిగింది. ఎంతో భక్తులందరికీ దర్శనమివ్వబోతున్నారు. చాలా శక్తి దేవతలు, మహిమాన్విత దేవతలు కొలువై ఉన్న హైదరాబాద్ కుక్కట్పల్లి శాంతినగర్లోని శ్రీ లలితా కామేశ్వరి దివ్యక్షేత్రం వారాహి రాజశ్యామల దశ మహావిద్య పరివార సమేత శ్రీ లలితా కామేశ్వరి దివ్యక్షేత్రంలో భక్తులందరూ విచ్చేసి అమ్మవారి దర్శనం, జగద్గురువులు శ్రీ స్వామివారి ఆశీస్సులు, ఉత్తరాధికారి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లెలో పిసా బుచ్చవ్వ అనే వృద్ధురాలు హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు గొంతు నులిమి హత్య చేసి 2 తులాల బంగారు గొలుసు, వెండి కడాలు దోచుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై క్లూస్ టీంతో కలిసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా హుస్నాబాద్ ఏసీపీ సదానందం సంఘటనా స్థలానికి పరిశీలించారు. ఈ బుచ్చవ అనే ఆమె ఇట్లా రాత్రి తిని పడుకున్న సమయంలో ఎవరో దొంగలు వచ్చి ఇట్లా ఆమెను కొడితే మేము వాళ్ళ కూడలు అన్నం పెట్టే టైంలో పొద్దున్న ఛాయలో తీసుకుపోతుంటే అది చూసి ఆ చెద్దరిసే టైంకు ముక్కలకి రక్తమును ఇక అంత రక్తం అంటే చూసేసరికి మేము ఆ పోయి చూద్దామని పోయేసరికి ఇలా అది మళ్ళీ ఏంటని చూసేసరికి 4-5 దొరికినాయి ఇంట్లో. అది జరుగుతుంది. ఈ దొంగలు ఎవరో ఏం చేస్తుందో తెలియదు. రాత్రి 12 గంటలకు అది ఎవరు లేరు. ఆ ముసలాం ఒక్కతే అనుకున్నది. ఆ చూసి మేము పోయేసరికి అట్లున్నది. ఆ గొంతు తీసుకురా ఏమంటారు అంత రక్తం వచ్చి ఈ ముక్కు పొంటి నోరు పొంటి అంతా కట్టితే పోయి చూసినాం. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోషామహల్ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ గౌండ్ల నాగేందర్ గౌడ్ విమర్శించారు. బషీర్బాగ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, పంటల కొనుగోలు, రుణమాఫీ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతుల ప్రభుత్వం అని చెప్పి రైతు పేరు చెప్పి
రైతు వేషంతో రైతు కుటుంబం అని చెప్పి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా రైతులనే మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆయన ఎన్నికల ముందు చెప్పిండు, అనేకమైన హామీలు ఇచ్చాడు. రైతాంగం కొరకు రైతు బిడ్డను నేను కాబట్టి నేను అన్ని కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పిండు. కానీ ఆచరణలకు వస్తే ఒక్కటి కూడా చేయలేకపోయాడు. తెలంగాణలో ఉన్న మొత్తం దేవతలను గుళ్లకు, గోపురాలకు, మసీదులకు క్రిస్టియన్ పేరు మార్చడం ఏదైతే జరిగిందో, కానీ ఇవ్వడం లోపల, ఆచరణ లోపల ఎక్కడ కూడా ఆచరించలేకపోయిండో అనేది మాది ప్రధానమైన ఆరోపణ. ఒక్కసారి అంటే ఒక్కసారి పూర్తి స్థాయిలో ఇవ్వలేడు. ఇప్పుడే రైతులంతా కూడా పెట్టుబడి కొరకు వడ్డీ వ్యాపారస్తులను, రైతు బిడ్డ అయిన కేసీఆర్ గారు రైతుల బాధలు ఆలోచన చేసి రైతు బంధు ప్రవేశపెడితే ఈరోజు రైతు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి దాన్ని బంధు పెట్టడం జరిగింది. దాన్ని రద్దు చేస్తూ ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ టైం లోపలనే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రైతు బంధు తక్షణమే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కిర్లంపూడి మండలం పాలెం గ్రామానికి చెందిన క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొడ్డేటి అప్పారావు జన్మదినం సందర్భంగా ఆయనను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర అభినందించారు. పుట్టినరోజు నాడు 28వ సారి రక్తదానం చేసి సామాజిక సేవలో ఆదర్శంగా నిలిచారని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఆయన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన మా తమ్ముడు బొడ్డేటి అప్పారావు జన్మదినం. హ్యాపీ బర్త్డే తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. బొడ్డేటి అప్పారావు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. మరి బొడ్డేటి అప్పారావులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, మరి ఇంటి దగ్గర ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే మహోన్నతమైన వ్యక్తి బొడ్డేటి అప్పారావు. ఈరోజు బొడ్డేటి అప్పారావు జన్మదినం సందర్భంగా మరి కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి 20 ఎంఆర్ఓ పోలీసు వారికి కానీ, అదే రకంగా ఆన్లైన్లో కూడా మరి సోషల్ మీడియాలో కానీ, మీడియాలో వచ్చిన వార్తలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాటి మీద కూడా స్పందిస్తూ ఆ సమస్య పరిష్కారానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. అదే రకంగా కాకినాడ టు ఏలేశ్వరం బస్సు, ఆర్టీసీ బస్సు కావాలని ఎన్నోసార్లు సంబంధించిన అధికారుల దగ్గరికి తిరిగి ఆ బస్సు ఏర్పాటుకు కూడా ప్రధాన కారణం బొడ్డేటి అప్పారావు. అదే రకంగా మన గోనాడ బ్రిడ్జ్ రిపేర్లు కానీ అనేక సమస్యల మీద నిత్యం ప్రజల తరపున పోరాడుతున్న వ్యక్తి బొడ్డేటి అప్పారావు తమ్ముడు. బొడ్డేటి అప్పారావు తమ్ముడిని మనందరం కూడా ఆశీర్వదించాలి. గాడ్ బ్లెస్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే. రాజేంద్రనగర్ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ ప్రాంతంలోని డ్రైనేజీ, చెత్త సమస్యలతో స్థానిక నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారంతో బీజేపీ నాయకుడు తుమ్మల పృథ్వీరాజ్, రాజేంద్రనగర్ బీజేపీ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు జేసీబీ సహాయంతో అక్కడకు చేరుకుని పరిశుభ్రత చర్యలు చేపట్టించారు. కాలనీ వాసులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఫేజ్ 2 పింక్ బిల్డింగ్లో మురుగునీటి సమస్య ఉన్నందుకు కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి అన్నగారికి వివరించాము. ఆయన స్పందించి కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే పృథ్వీరాజు అన్నగారు స్పందించి వెంటనే మా కాలనీకి జేసీబీ పంపించి భూమిని సాపు చేయడానికి జేసీబీ పెట్టిందని ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాలనీలో సమస్యలు ఉన్నందువలన వాన వచ్చి కాలువ మొత్తం పొంగిన వల్ల పృథ్వీరాజుని అడిగినాము, కార్పొరేటర్ని అడిగినానికి చేసి పంపించాను. మంచిగా చేసిండు. ఇంకా ఇట్లాంటి పనులు చేయాలని మేము కోరుతున్నాం. అసలు అందరు రావాలి ముందుకొచ్చి ఆయన పని చేయడానికి ఉన్నాడు, మనం చేయించుకోవడానికి ఉన్నాము. పృథ్వీరాజుకు, మన్మోహన్ రెడ్డికి, సీనాన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. శేర్లింగంపల్లి నియోజకవర్గం మస్జిద్ బండ డివిజన్ హెచ్ఏఎల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఆర్ ఫ్లెక్స్ అండ్ ప్రింటింగ్ స్టూడియోను కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయటం అభినందనీయమని పేర్కొన్నారు.
నారాయణపేట జిల్లా మక్తల్ నారాయణపేట రహదారిపై ఇసుక టిప్పర్లు అతివేగంగా సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా మారిన రోడ్లపై వేగంగా వెళ్తున్న టిప్పర్లకు టార్పాలిన్ కూడా లేకపోవడంతో ఇసుక ద్విచక్ర వాహనదారులు కళ్లల్లో పడే ప్రమాదం ఉందని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ మీడియాలో సైబర్ వేధింపులు, వ్యక్తిగత దూషణలు సహించమన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గురుకులాల టెండర్లలో అవినీతిపై ఆధారాలతో చర్చకు తాము సిద్ధమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. గురుకుల టెండర్లలో అవినీతి జరిగిందనే కారణంగానే చర్చకు వెళ్లకుండా తమను అరెస్టు చేశారన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేస్తామన్న ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత సహదేవరావు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవన్న ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.